హాయ్ ఫ్రెండ్స్, రేపటి అనాలిసిస్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాను. రేపు సెన్సెక్స్ వీక్లీ ఎక్స్పైరీ ఉంది, మంత్లీను ఎక్స్పైరీ ఉంది. దాని చేత నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తామా అనుకున్నాను. సో సెన్సెక్స్ రెసిస్టెన్స్ చూస్తే 77,604 అనేది రెసిస్టెన్స్. సపోర్ట్ లెవెల్ చూస్తే 76,800 అనేది మంచి సపోర్ట్ లెవెల్. నిన్న నేను ఏం లెవెల్స్ చెప్పుతున్నా ఆ లెవెల్స్ లాగానే జరిగింది. ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుంది అంటే అక్కడి నుంచే సపోర్ట్ తీసుకుంది. 50% కింద ఎక్కువ రిజెక్ట్ అయ్యింది. బట్ బయ్యర్స్ అంత యాక్టివ్గా లేదు. ఈరోజు లో ఏమైనా దాటితే రేపు డ్రాస్టిక్ ఫాల్ వచ్చేదానికి ప్రాబబిలిటీ ఉంది. లేదు అంటే ఇదే జోన్లో కన్సాలిడేషన్ అయ్యేదానికి ప్రాబబిలిటీ ఉంది. సో కంటిన్యూస్గా రెడ్ క్యాండిల్స్ చూడొచ్చు డైలీ టైం ఫ్రేమ్లో. రేపు బ్లూ క్యాండిల్ అయ్యేదానికి ప్రాబబిలిటీ ఉంది. బ్లూ క్యాండిల్ కావాలంటే ఐదర్ గ్యాప్ డౌన్ అయ్యేసి సాలిడ్ బ్లూ క్యాండిల్, ఒక పెద్ద బ్లూ క్యాండిల్ వచ్చేస్తే అవుట్లోగానే ఉంటే కన్సాలిడేషన్ అయితే అప్పుడు బ్లూ క్యాండిల్ వచ్చేదానికి ప్రాబిలిటీ. లేదంటే గ్యాప్ అప్ అయ్యేసి కొంచెం ర్యాలీ ఇచ్చేసి తర్వాత కన్సాలిడేషన్ అయ్యేదానికి ప్రాబబిలిటీ ఉంది. సో ఈ రెండు సినారియోస్ అయ్యేదానికి ప్రాబబిలిటీ ఉంది. రేపు చూసుకొని ట్రేడ్ తీసుకునేదానికి ట్రై చేయండి. ఫస్ట్ 1 అవర్లోనే ఈరోజు వచ్చినట్లు వస్తే మాత్రము బ్లూ క్యాండిల్స్ డెఫినెట్గా మార్కెట్ కన్సాలిడేషన్ అయ్యేదానికే ప్రాబబిలిటీ ఉంది. బట్ ఈరోజు లో ఏమైనా దాటితే మాత్రం మార్కెట్ డ్రాస్టిక్గా ఫాలో అయ్యేదానికి హై ప్రాబబిలిటీ ఉంది. సో నిఫ్టీ లెవెల్స్ చూస్తే నేను రెసిస్టెన్స్ లెవెల్ అంటే సపోర్ట్ లెవెల్ అంటే ఏం చెప్పుతుంది, అది సరిగా బ్రేక్ కాలేదు. సో ఈరోజు జరిగిండే లో ఏమైనా బ్రేక్ అయితే మాత్రం మార్కెట్ కిందకు వచ్చేదానికి ప్రాబబిలిటీ. నేనేం చెప్తున్నా 22,800 వరకు లెవెల్ వచ్చే వరకు ప్రాబబిలిటీ, హై ప్రాబబిలిటీ ఉంది. ఒకే దినంలో వస్తుంది అంటలేదు, లైక్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్లో వచ్చేదానికి ప్రాబబిలిటీ ఉంది. ఈ లో ఏమైనా బ్రేక్ అయితే 2 days కింద క్లోజ్ కావాలంటే ఈ రెసిస్టెన్స్ నన్ను సపోర్ట్ ఏం చెప్పుతుంది, ఆ సపోర్ట్ ఇప్పుడు రెసిస్టెన్స్ లాగా యాక్ట్ అవుతుంది. సో ఈ రెసిస్టెన్స్ కింద 2 days ఏమైనా క్లోజ్ అయితే మార్కెట్ 22,800 వరకు చూసేదానికి హై ప్రాబబిలిటీ ఉంది. అలా కాక రేపు ఏమైనా గ్యాప్ అప్ అయితే ఇదే రేంజ్లో ఏమైనా ఉంటే మాత్రం మార్కెట్ కన్సాలిడేషన్ అయ్యేదానికే ప్రాబబిలిటీ ఉంది. సో మీరు చూస్తే సో సెల్లర్స్ ఎంతెంత డామినేట్ ఇస్తూ ఉంటారు వెన్ కంపేర్ టు బయ్యర్స్ ఏమీ లేదు. సో సపోర్ట్ లెవెల్ చూస్తే 23,263. ఈ సపోర్ట్ ఏమైనా బ్రేక్ అయితే మాత్రం మార్కెట్ కళ్ళు మూసుకొని పిఈ సైడ్ ఆరాంగా దూరుకోవచ్చు. మార్కెట్ కిందకు వచ్చేదానికి హై ప్రాబబిలిటీ ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూస్తే సో నేనేం సప్లై మళ్ళీ స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ ఉంది అనేది అదే రేంజ్లోనే ఉంది. సేమ్ రేంజెస్, ఏమీ డిఫరెన్స్ లేదు. 51,000 నుంచి 55,800 అనేది ఒక సప్లై లెవెల్లో, అదే స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ వచ్చి 49,800 అనేది స్ట్రాంగ్ సపోర్ట్. ఈ రోజు లో ఏమైనా క్రాస్ చేస్తే మాత్రం మార్కెట్ డ్రాస్టిక్గా ఫాలో అయ్యేదానికి ప్రాబబిలిటీ ఉంది. సో రేపు చూసుకొని ట్రేడ్ తీసుకునేది బెటర్. సెల్లింగ్ చూడాలా అంటే ఫస్ట్ 1 అవర్లో ఏమన్నా ఇది బ్రేక్ కాలేదు అంటే సెకండ్ హాఫ్లో బ్రేక్ అయ్యేదానికి ప్రాబబిలిటీ ఉంది. ఇన్ కేస్ గ్యాప్ అప్ అయితే అక్కడే ఏమైనా సస్టైన్ అవుతా అంటే మాత్రం కన్సాలిడేషన్ అయ్యేదానికి ప్రాబబిలిటీ. అలా కాక మార్కెట్లో ఏమైనా న్యూస్ వచ్చి మార్కెట్ ఏమైనా ఫాల్ అయితే ఈ లో బ్రేక్ అయితే మాత్రం డ్రాస్టిక్ ఫాల్ వచ్చేదానికి ప్రాబబిలిటీ ఉంది. సో బ్యాంక్ నిఫ్టీలో బయింగ్ ఆపర్చునిటీ కింద సెల్లింగ్ ఆపర్చునిటీ చూసేదే బెటర్. ఇన్ కేస్ బయింగ్ ఆపర్చునిటీ దొరుకుతున్నా డబల్ కన్ఫర్మేషన్ తీసుకోండి, అప్పుడే బయింగ్ ఆపర్చునిటీ చూడండి. యాజ్ పర్ ద ప్రైస్ యాక్షన్ డైలీ టైం ఫ్రేమ్లో కంటిన్యూస్ కన్జర్వేటివ్ బ్లూ కలర్ క్యాండిల్స్ వచ్చింది అవుట్. మీరు ఒక్కొక్క క్యాండిల్ చూస్తాను 50% ఎక్కువ రిజెక్ట్ అవుతా ఉంది అన్ని క్యాండిల్స్లను. సో మార్కెట్ కిందకు వచ్చేదానికి హై ప్రాబబిలిటీ ఉంది. సో రేపు చూసుకొని ట్రేడ్ తీసుకోండి. బట్ బ్యాంక్ నిఫ్టీలో నా సజెషన్ వచ్చి సో సెల్లింగ్ ఆపర్చునిటీ వెతికితే బెటర్ ఇన్ కంపేర్ టు బయింగ్ ఆపర్చునిటీ. సో ఈ రోజు జరిగిండే ట్రెండ్లా బయర్స్ ఎంత ట్రై చేసిండారు బట్ హై బ్రేక్ అయ్యేదనుకు కాలేదు. సో దానికోసమే చెప్తా ఉండేది మ్యాక్సిమం సెల్లింగ్ ఆపర్చునిటీ చూడండి బ్యాంక్ నిఫ్టీలో. బట్ నిఫ్టీ లో బ్రేక్ అయ్యే వరకు ఏమి డిసిషన్ తీసుకోవద్దండ, సెన్సెక్స్ అలాగే బ్రేక్ అయ్యే వరకు ఏమి తీసుకోవద్దండ. బట్ బ్యాంక్ నిఫ్టీలో అలా కాదు. సో సెల్లింగ్ ఆపర్చునిటీ వెతికేదానికి హై ఛాన్సెస్ ఉంది యాజ్ పర్ ద ప్రైస్ యాక్షన్. సో ఇదే నా అనాలిసిస్ రేపటి గురించి. నా అనాలిసిస్ మీకు ఏమైనా ఇష్టమైతే ప్లీజ్ లైక్ చేయండి, మీకు ఏమైనా ఇష్టమైతే. సో ఏమైనా డౌట్స్ ఉంటానో మీరు కమెంట్లో చెప్పండి. నాకు తెలిసిండేది నేను ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.